హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి హాఫ్ డే స్కూల్స్ అండి. మా పిల్లలకు కూడా హాఫ్ డే స్కూల్స్ ఆల్రెడీ మొదలై ఒక 1 వీక్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళారు అండ్ ఇప్పుడు వెళ్ళాలి వాళ్ళని తీసుకురావడానికి. అండ్ ఈ గ్యాప్లో ఏదైనా చిన్న వీడియో చేద్దామనిపించింది, మీతో కొన్ని షేర్ చేసుకోవాలనిపించింది. హాఫ్ డే స్కూల్స్ అంటారు, మామ్స్కి రిలీఫ్ అంటారు, కానీ అది రిలీఫ్ కాదండి, పెద్ద రేస్. మామ్స్ని ఒకవేళ ఏదైనా రేస్లో పెడితే జెట్ స్పీడ్లో ఉరుకుతారు కావచ్చు. పంపించేయండి మమ్మల్ని ఎక్కడికన్నా, కనీసం ఆ రేస్లో అన్నా రన్నింగ్ చేస్తాం. కానీ హాఫ్ డే వల్ల మాకు అస్సలు నిద్ర ఉండదు తెలుసా. పొద్దున్నే 8కి వాళ్ళని డ్రాప్ చేయాలి, 8:15కి ప్రేయర్, వాటర్ బాటిల్ అండ్ షూస్, యూనిఫామ్, టిఫిన్ బాక్స్, అరవడం, చిరాకు పడడం, ఏడవడం, జుట్టు పట్టుకుని లాగడం, పీకడం, ఇదే ఉంటాయి, ఇంకేమీ ఉండవండి బాబు. పొద్దున్న లెగిసి సరిపోతుందండి బాబు వీళ్ళతో అరిచేసరికి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకంటే ముందు మనం లేచి వాళ్ళని లేపి మామూలుగా ఉండట్లేదు. పొద్దున్నే లేస్తే చాలు కొట్లాట్లే సరిపోతున్నాయి. 1 month అంతా ఫైటింగ్లు. పొద్దున్నే మనం వాళ్ళకంటే ముందు లేవడం, లేవమ్మా అని చెప్పి వాళ్ళని లేపడం, లేచినప్పటి నుండి అమ్మా నిద్ర వస్తుంది అంటారు. హాఫ్ డే అసలు ఎవరి కోసమండి? వాళ్ళ కోసమా మన కోసమా? హాఫ్ డే అంటారు, కిడ్స్కి హాఫ్ డే కాదండి, పేరెంట్స్కి డబల్ డ్యూటీ అవుతుంది. ఈ హాఫ్ డే స్కూల్స్ ఏమో కానివ్వండి, వీళ్ళకంటే ముందు లేచి పనులన్నీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ 12:30 అయ్యేసరికి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి అంతా డబుల్ డ్యూటీ అయిపోతుందండి. అండ్ ఇవన్నీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంత పెద్ద టాస్క్ చేసేసరికి పేరెంట్స్కి అయితే నీరసం వస్తుందండి. ఏమో అందరి సంగతి నాకైతే తెలియదు, నాకైతే మొత్తానికి నీరసం అనిపిస్తుంది. అండ్ ఈరోజు నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. అండ్ పని చేసేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే ఆ పని ఇంకా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరండి, అందుకే మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తూ ఇంట్లో పని చేస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. అండ్ స్టవ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. స్టవ్కి ప్రతి శుక్రవారం నేనైతే స్టవ్ నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టి పసుపు అండ్ కుంకుమతో బొట్లు పెడతానండి. అది నాకు అలవాటు, ప్రతి శుక్రవారం చేస్తాను. మనకి మెయిన్ ఇంట్లో స్టవ్ నీట్గా ఉంటేనే కదండి మన హెల్త్ కూడా బాగుంటుంది. స్టవ్ ఎలా పడితే అలా ఉంది అంటే దాని మీద వంట చేస్తే మనకే చిరాకు వస్తుంది. అండ్ నాకైతే బాగా పొద్దున్నే లేచి నా మొహాన్నైనా నేను తుడుచుకుంటానో లేదో తెలియదు కానివ్వండి, కడుక్కుంటానో లేదో నాకు తెలియదు, కానీ స్టవ్ను మట్టి కడగకుండా తడవకుండా ఉండలేనండి. పొద్దున్న లేచి నా మొహం నేను అద్దంలో చూసుకునే దానికంటే ఈ స్టవ్ని చూస్తూనే ఉంటాను. అండ్ స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోవచ్చింది. సింకు, స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. అండ్ బొట్లు కూడా పెట్టేస్తున్నాను. పసుపు బొట్టు పెట్టాను అండ్ ఇంకా కుంకుమతో బొట్టు పెట్టాలి. అండ్ ఇది అయిన తర్వాత ఇంకా చాలా పని ఉంది. ఈ పని అంతా కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొట్టు పెడుతున్నానండి. బొట్టు పెట్టిన వెంటనే దేవుడి సామాన్లు క్లీనింగ్ చేయాలి అండ్ గదులు మాప్ పెట్టాలి. చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఇదంతా కూడా చేసుకుంటాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఏదో నష్టపెడుతుంది అనుకోకుండా కొంచెం ఓపిక పెట్టి నా వీడియోస్ చూస్తూ లైక్స్ చేస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు పెద్దగా ముగ్గులేమి రావు, చిన్నవే అలా పెట్టాను. నచ్చిందా మీకు? అండ్ మీకు నచ్చినా నచ్చకపోయినా నేనైతే సాటిస్ఫై, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు దేవుడి సామాన్లు ఒకటి తోమాలి, పూజా సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇవి కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ నేనే వీడియో తీసుకుంటూ నేనే అన్నీ చేస్తున్నాను. ఎదురుగా సింక్కి ఎదురుగా ఫోన్ పెట్టి నేను సైడ్కి నించొని పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే చింతపండు పెట్టి బాగా తోముతున్నానండి. చింతపండు పెట్టి ఒక 5 minutes or 2 minutes అలా ఉంచేస్తే దానికి ఉన్న మురికి మొత్తం పోతుంది. అండ్ ఆ తర్వాత నేను మొత్తం మా ఇంట్లో అయితే పూజ సామాన్లు చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవన్నీ తోముతున్నాను. అన్నీ మీకు చూపించడం కుదరట్లేదు, అట్లీస్ట్ కొన్నైనా
మీకు చూపిస్తున్నాను. నేను ప్రతిరోజు అయితే ఇలా చింతపండుతో తోముతానండి. అండ్ చింతపండు తర్వాత వచ్చి ముగ్గుతో తోముతానండి. చాలామంది చింతపండు తర్వాత పితాంబరి అని అది ఇది పెడతారు. బట్ నేను అవేమీ పెట్టను. రాతి ముగ్గు ఉంటుంది కదండి, మీకు చూపిస్తాను నేను ఒకసారి. రాతి ముగ్గు మనం వాకిట్లో ముగ్గు పెట్టుకుంటాం కదా, రాతి ముగ్గు. ఆ ముగ్గు పిండితో పెట్టి తోమితే సామాన్లు అయితే చాలా అంటే చాలా తెల్లగా వస్తాయండి. మనకి పితాంబరి పౌడర్ అవేమీ కూడా మనకు అవసరం లేదు. చాలా బాగా వస్తాయి దాంతో తోమితే సామాన్లు. నేను అది కూడా మీకు చూపిస్తాను, ఆ వీడియో కూడా. అండ్ ముగ్గుతో తోమిన వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అది కూడా ఎలా ఉందో మీరు చెప్పాలి. సామాన్లు తెల్లగా వచ్చాయో లేదో ఇవన్నీ కూడా మీరు చెప్పండి కొంచెం. అండ్ ఇదిగోండి ముగ్గు పిండి, ముగ్గు, రాతి ముగ్గు ఇది చూసారా. ఈ ముగ్గుతో సామాన్లు తోమితే చాలా ఇత్తడి సామాన్లు, రాగి ఇత్తడి సామాన్లు తోమితే తెల్లగా వస్తాయండి. దానికి ఉన్న మురికి అంతా పోతుంది. చూడండి, మనం పెద్దగా కష్టపడిన అవసరం కూడా లేదు. ఫస్ట్ అయితే చింతపండు పెట్టి దాన్ని బాగా రుద్ది ఆ తర్వాత మనం ముగ్గుతో తోమితే సరిపోతుందండి. మళ్ళీ దాని మీద పితాంబరి పెట్టడం, మట్టి పెట్టి తోముతారు కొంతమంది, ఇటుక పొడి పెట్టి తోముతారు. ఇవన్నీ ఏమీ అవసరం లేదండి. జస్ట్ ముగ్గు మన ఇంట్లో మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ముగ్గు అనేది అవైలబుల్ ఉంటుందండి. ఆ ముగ్గుతో మనం ఇత్తడి సామాను కానీ పూజ సామాను కానీ తోముకుంటే చాలా తెల్లగా వస్తాయి. అది ఎలా వచ్చిందనేది మీకు నేను కడిగి కూడా చూపిస్తాను. అండ్ నేను మా ఇంట్లో కూడా చాలా ఇత్తడి సామాన్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను వీటితోనే తోముతాను. చింతపండు ముగ్గు పెట్టి తోముతాను, తెల్లగా వస్తాయి. ఒకసారి నా వీడియోస్లో చూడండి. ఇత్తడి సామాను తెల్లగా వచ్చిన వీడియో, ఇత్తడి సామాను క్లీన్ చేసిన తర్వాత వీడియో తీసి ఒకసారి నేను అప్లోడ్ చేశాను. నేను కావాలంటే ఆ లింక్ మీకు లాస్ట్లో ఇస్తాను, అది కూడా చూడండి. అండ్ వీడియో కోసం నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను తోమడం. నార్మల్గా అయితే అంత ఫాస్ట్గా అయితే నేను తోమను, మెల్లగానే చేస్తాను. అండ్ మీకు చూపించాలనే ఆతృతతో నాకైతే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ అయితే కొత్త అండి. తెలియదు, ఏదో అలా ట్రై చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. నాకు వచ్చినంత మట్టుకు వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను. అండ్ బాగానే ఉన్నాయని అనుకుంటున్నాను. బట్ చూడండి, మీ ఇష్టం అది, ఇంకా చూడకపోవడం. నేను ఇదైతే చూడండి, ఇది పెద్ద కుందులు. ఇవి ఇందాక తోమినవేమో చిన్నవి, ఇది పెద్దది. మా ఇంట్లో పెద్ద కుందులే ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే మా ఇంట్లో ప్రతిరోజు మేము పూజ చేసుకుంటాం. రోజు మా మామయ్య గారే మార్నింగ్ లేచి ఆయనే పూజ చేస్తారు. ఆయన మార్నింగ్ తొలి పూజ అయితే మా మామయ్య గారు చేస్తారు. ఆ తర్వాత నేను ఇంట్లో పనులన్నీ అయ్యాక నేను చేసుకుంటాను. మ్యాక్సిమం ఎప్పుడో తప్ప ఎక్కువగా మా మామయ్య గారే పూజ చేస్తారు ఇంట్లో. అండ్ ఆయన రేపు పూజ చేయడానికి ఈరోజే నేను దేవుడి సామాన్లు, పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెడుతున్నాను. నేను చూడండి ఒకటి కడిగి చూపిస్తాను. తెల్లగా ఇది రాగిది. ఇది కూడా చాలా రాగి ఇంకా ఇత్తడి చాలా అంటే చాలా తెల్లగా వస్తాయండి. ఇంకా కొత్త వాటిలో మెరిసిపోతాయి. మీరు చూడండి ఒకసారి ఎలా మెరుస్తుందో. అండ్ లోపల కూడా చూడండి, లోపల కూడా అసలు ఎక్కడా కూడా చిన్న మరక ఉన్నట్టు కూడా కనిపించదు. అండ్ ఇంకొకటి ఇత్తడిది కూడా మీకు కడిగి చూపిస్తాను. ఇది ఆల్రెడీ చింతపండుతో తోమాను, మీరు చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ముగ్గు పిండి కూడా పెట్టి నేను క్లీన్ చేశాను. వీటన్నిటి తర్వాత కడగగానే చూసారా అసలు చిన్న మరక కూడా లేదు. మనం ఒత్తేసినప్పుడు చివరిలో కొంచెం బ్లాక్గా వస్తుంది చూడండి, అది కూడా మొత్తంగా క్లీన్ అయింది. చాలా బాగా క్లీన్ అయింది. మేబీ మీకు నచ్చితే మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ చింతపండు పెట్టి తర్వాత ముగ్గు పెట్టి క్లీన్ చేయండి. అండ్ ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి కడగాల్సినవి, క్లీన్ చేయవలసినవి, తోమాల్సినవి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నేను అన్నీ 1 by 1 చేసుకుంటాను. లోపు మీరు చూస్తూ ఉండండి. బాయ్.